ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి వారి జన్మవృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. వసుదేవుల వారు ఆవిర్భవించినటువంటి ఆ శిశువుని చూచారు. దేవకీదేవి గర్భం నుంచి ఆవిర్భవించిన ఆ శిశువుని చూస్తే ఎలా ఉన్నాడు ఆ బాలకుడు అంటే, శంఖచక్రములు గదా పద్మము ధరించి స్వర్ణ ఖచ్చితమైన కిరీటాన్ని ధరించి ఆ కిరీటంలో వైడూర్యాది మణులు ప్రకాశిస్తున్నాయి. అలాగే హృదయం మీద శ్రీవత్సం అనేటువంటి చక్కని పుట్టుమచ్చ, బాహువులకు కేయూరములు, కంకణములు, పట్టు పీతాంబరము, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని తెలిసిపోతోంది. కానీ ఆయన్ని చూస్తేనేమో పసిపిల్లవాడు, బాలకుడు, చిన్ని బిడ్డ, కానీ తాను విష్ణువునని తెలియజేస్తున్నాడు. ఆ సందర్భాన్ని చూచేసరికి అనుకోకుండానే వసుదేవుల వారు స్తోత్రం చెయ్యాలనేటువంటి కోరికతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఏ విధంగా స్తోత్రం చేయాలి ఈ మహానుభావుణ్ణి అని నమస్కారం చేసి అంజలి ఘటించి ఆ స్వామి వైభవాన్ని పొగుడుతూ ఉన్నారు. లోకాలను ఏలేటువంటి నువ్వు నా పిల్లవానిగా జన్మించావు, ఇది నాకెంత భాగ్యం. శ్రీ మహావిష్ణువునికి అసలు పుట్టుకే లేదు. పుట్టుక లేనటువంటి వాడు అవతరించి పుట్టుక ఉన్నట్లుగా కనిపిస్తున్నాడే. నా పిల్లవాడు అందామా, శంఖచక్రాలతో పరమాత్మునిగా కనిపిస్తున్నాడు. పరమాత్ముడు అందామా, నాకు బిడ్డనిగా జన్మించాడు. ఎలా ఇన్ని వర్ణించాలి అంటే, అంత గొప్పవాడయుండి తన సౌలభ్యాన్ని, సౌశీల్యాన్ని చూపిస్తున్నాడు మన పట్ల. అమితంగా భక్తి ప్రపత్తులతో హృదయమంతా ఆయన యందుంచి నేను జాగ్రత్తగా స్తోత్రం చెయ్యాలి అనేటువంటి ఒక తపనతో ఆ స్వామిని స్తోత్రం చేయటం ప్రారంభించారు వసుదేవుల వారు. వసుదేవ ఉవాచ, నీవెవరవో నాకు తెలిసిపోయింది స్వామి, ఇది నా భాగ్యం. విదితోసి భవాన్ సాక్షాత్ పురుషః ప్రకృతేః పరః కేవలానుభవానంద స్వరూపః సర్వబుద్ధికృత్. ఈ సృష్టి అంతా, ఈ సమస్తము నీయందే ఉన్నది. నువ్వు సాక్షాత్తు పురాణ పురుషోత్తముడవు, ప్రకృతి కన్నా అతీతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడవు. కానీ ఇక్కడ బాలకునిగా కనిపిస్తున్నావు. ఇదే వైచిత్రి. నీవెవరో తెలుసా? కేవల అనుభవానంద స్వరూప, జ్ఞానానంద స్వరూపుడవు. అంటే అర్థమేమిటి అంటే పరబ్రహ్మవు, పరబ్రహ్మాఖ్య. నీవు సాక్షాత్తు పరబ్రహ్మవే తప్ప సామాన్య మానవుడవు కాదు. నాకు తెలిసిపోయింది ఆ విషయం. సర్వబుద్ధి దృక్, సర్వాంతర్యామి పరమాత్మ. అన్ని ప్రాణుల యందు ఉండేటువంటి పరమాత్ముడవు నీవే. సర్వ ప్రాణుల బుద్ధి సాక్షివి నీవే. కానీ స్వయం భగవత్వేన జ్ఞాతోసి, నీవే పరమాత్మవని తెలియబడుతూ ఉన్నావు. నాకు అర్థమయ్యింది, నువ్వు సామాన్యమైనటువంటి మానవ మాత్రుడవు కాదు. అహో మే భాగ్యమహిమ, ఏమిటి నా ఆనందం, నా భాగ్యం, నా అదృష్టం, ఎన్ని జన్మల పుణ్యవశమో గదా అని ఆనందోత్సాహాలతో స్తోత్రం చేస్తూ, చక్షుషా దృష్టోసి, మహామహులైనటువంటి బ్రహ్మతత్వజ్ఞానులకు, యోగులకు, ఋషులకు కూడా దుర్లభమైన నీ దివ్యమైనటువంటి దర్శనం ఈ సామాన్యమైనటువంటి చర్మచక్షువులకు కలిగింది చూసావా? మాలాంటి సామాన్యులకు కూడా ఇంత అద్భుతంగా నువ్వు కనిపించటం అనేటువంటిది అది నీ దయకు నిదర్శనం స్వామి అని స్తోత్రం చేస్తూ, విదితోసి భవాన్ సాక్షాత్ పురుషః ప్రకృతేః పరః. పురుషోత్తముడవు, ప్రకృతి కన్నా అతీతమైనటువంటి నీవు, పరబ్రహ్మస్వరూపుడవైనటువంటి నీవు, సృష్టి అంతా నీయందే ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి నీవు మళ్ళీ ఆ సృష్టిలో ఉత్పన్నమైనట్లుగా, ఆవిర్భవించినట్లుగా కనిపిస్తున్నావే. ఇది నా భాగ్యం తప్ప వేరొకటి ఉందా అని స్తోత్రం చేస్తూ, స ఏవ స్వప్రకృత్యేదం సృష్ట్యాగ్రే త్రిగుణాత్మకం
తదను త్వం హ్యప్రవిష్ట ప్రవిష్ట ఇవ భావ్యసే. స్వామి, ఇంకా నీ మహిమ ఏమని చెప్పాలి? ఏ నిన్ను అఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతున్ అపరాధీనుని మాయా దూరుని సూనునిగా కంటి ఇట్టి చోద్యము కలదే. స్వామి, అన్నిటి యందు అంతర్యామిగా ఉండేటువంటి నీవు నాకు కుమారునిగా జన్మించావు. మాయను నీవే ఏర్పాటు చేస్తూ ఉంటావు. ఆ మాయ నిన్నేమీ చెయ్యలేదు. అపరాధీనుడు అంటే సర్వస్వతంత్రుడవు నీవు. అటువంటి నీవు నాకు పుత్రునిగా జన్మించావా? అత్సుగని మాయనుమును చెచ్చర త్రిగుణాత్మకముగా చేసిన జగమున్ చొచ్చిన క్రియ చొరకుందువు చొచ్చుటయును లేదు లేదు చొరకుండుటయున్. నీవు సృష్టికి ముందే ఉన్నటువంటి వాడవు కదా, నీకు ఆద్యంతములు లేనటువంటి వాడవు. నీ మాయాశక్తితో సత్వ రజస్తమో గుణములు అనేటువంటి మాయలతో ఈ సృష్టిని ఏర్పాటు చేస్తూ ఉంటావు. నీ వల్ల ఈ సృష్టి ఏర్పడింది, కానీ ఈ సృష్టి స్వతంత్రమైనది కాదు, నీ అధీనమైనటువంటిది. స ఏవ స్వప్రకృత్యేదం సృష్ట్యా అగ్రే త్రిగుణాత్మకం తదను త్వం హ్యప్రవిష్ట ప్రవిష్ట ఇవ భావ్యసే. కాబట్టి నీ మాయాశక్తితో సత్వ రజస్తమో గుణముల చేత ఏర్పాటైనటువంటి ఈ సృష్టిలో నీవు ఆవిర్భవించినట్టు కనిపిస్తున్నావంటే ఇది నీ మాయ తప్ప వేరొకటి కాదు. ఈ జగత్తులో నువ్వు ప్రవేశించటం అనేటువంటిది ఉండదు, ప్రవేశించకపోవటం కూడా ఉండదు. ప్రవేశించినట్టు కనిపిస్తావు, కానీ నీవు ప్రకృతికి అధీనుడమైనటువంటి వాడవా? కాదు. ప్రకృతి కన్నా అతిక్రమించి ఉన్నటువంటి వాడవు. కానీ నీ సౌశీల్య సౌలభ్యాలతో భక్తుల్ని అనుగ్రహించటం కోసం ఈ రకంగా మా కంటికి కనిపిస్తున్నట్లుగా నటిస్తూ ఉంటావు. అంటే నువ్వు ప్రవేశించినట్ట ప్రవేశించనట్ట అంటే చొరకుందువు చొచ్చుటొయను లేదు లేదు చొరకుండుటయున్. నీవు ప్రవేశించినట్లు కాదు, ప్రవేశించనట్లు కాదు. అంత గొప్పవాడివయ్యా నీవు అని చెబుతూ, యథేమే అవికృతా భావాః తథా తే వికృతైః సహ నానావీర్యాః పృథగ్భూతాః విరాజం జనయంతి సన్నిపత్య సముత్పాద్య దృశ్యంతే అనుగతా ఇవ ప్రాగేవ విద్యమానత్వాత్ నతేషామిహ సంభవః. అవికార భావములు తత్వములని కొన్ని ఉన్నాయి. మహత్తు, అహంకారము, అదేవిధంగా తన్మాత్రలు. అవి ఏమిటి అంటే మహత్తు, అహంకారము, అదేవిధంగా శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇవి తన్మాత్రలు. ఈ 5 కూడా, ఈ మహత్తు, అహంకారము మరియు 5, వీటిల్ని అవికార తత్వములు అని పిలుస్తారు, సూక్ష్మ శక్తులు. ఇవి ఎటువంటివి అంటే నానావీర్యాః పృథగ్భూతాః, ప్రత్యేకమైన శక్తి కలిగినటువంటివి. వాటి శక్తిని లెక్కించటం ఎవరి వల్ల కాదు. పృథగ్భూతాః, విడివిడిగా ఉండేటువంటివి. ఈ విడివిడిగా ఉండేటువంటి ఈ అవికార తత్వములు ఏవైతే ఉన్నాయో, అవికృత భావములు ఏవైతే ఉన్నాయో, ఇవి కొన్ని వికార భావములతో కలిసినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ వికారాన్ని పొందేటువంటి తత్వములేమిటో చెబుతూ, వికృతై సహా, ఆ వికృత భావాలతో ఈ అవికృత భావాలు కలిసినట్లుగా ఉంటాయి. ఏమిటా వికృతమైనటువంటి భావాలు, వికారమును పొందే భావాలు, తత్వములు ఏమిటి అంటే పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు. మొత్తం 16. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచభూతాలు 5, మనస్సుతో కలిపి 16. వీటిల్ని వికార భావములు అని పిలుస్తారు. వీటికన్నా అవికార భావములు ప్రత్యేకంగా ఉంటాయి. అవి ఎప్పుడూ ఉంటాయి, సృష్టికి ముందు కూడా ఉంటాయి. కానీ అవి వికార భావములతో కలిసినట్లుగా ఉండి ఈ బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాయి. నానావీర్యాః పృథగ్భూతాః విరాజం జనయంతి అవికృతా భావాః వికృతైః సహ మహదాదయః వికృతైః షోడశ వికారైః సహ సన్నిపత్య బ్రహ్మాండం జనయంతి అని చెబుతూ ఉన్నారు. మహదాదయః బ్రహ్మాండ ప్రవిష్టాః అపి న ప్రవిష్టాః. ఈ బ్రహ్మాండం ఏర్పడేటప్పుడు ఆ అవికారమైనటువంటి భావాలు ఈ వికారాదులతో కలిసినట్లుగా ఉంటాయి, కానీ అవి వీటితో కలిసినట్లుగా కాదు. ఎందువల్లంటే
ఉత్పత్తే ప్రాగేవ కారణతయా విద్యమానత్వాత్ నతేషాం ఇహ పశ్చాత్ సంభవ. సృష్టి కన్నా ముందే ఇవి కారణభూతంగా ఉండి ఉండటం చేత అవి మరలా సంభవించటం అనేది జరగదు. పునర్జాతవత్ ప్రతీతాహ, మళ్ళీ ఈ వికార భావములతో కలిసి పుట్టినట్లుగా కనిపిస్తాయి తప్ప నజాతాహ, అవి పుట్టినవి కాదు అని చెబుతూ ఆ అవికార భావముల యొక్క గొప్పతనాన్ని చెబుతూ నీవు అటువంటి వాడివే అంటే ఈ వికార భావములన్నింటికీ కూడా ఆధారభూతుడైనటువంటి వాడవు నీవు కదా. కాబట్టి నీవు ఎప్పుడూ ఉండేటువంటి వాడవు, వీటితో కలిసినట్టుంటావు గాని కలవు అని చెబుతూ ఏవం భవాన్ బుద్ధ్యనుమేయ లక్షణైః గ్రాహ్యైర్గుణైః సన్నపి తద్గుణాగ్రహః అనావృతత్వాత్ బహిరంతరన్నతే సర్వస్య సర్వాత్మన ఆత్మవస్తునః అని పొగుడుతూ సన్నిపత్య సముత్పాద్య దృశ్యంతే అనుగతా ఇవ ప్రాగేవ విద్యమానత్వాత్ నతేషామిహ సంభవః. ఈ అవికార భావములు వికార భావములతో కలిసి ఏ విధంగానైతే ఈ బ్రహ్మాండాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయో, ఆ వికార భావములతో కలిసినట్లుగా కనిపిస్తాయో, అదే విధంగా నువ్వు కూడా ఏం చేస్తూ ఉంటావో తెలుసా? సర్వము నీలోనే ఉంది, నీవు సర్వాత్మకుడవై ఉన్నావు. ఇంద్రియాలు నీ అధీనంలో ఉంటాయి, ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి శక్తులను కూడా నడిపించేటువంటి వాడవు నీవే. అయినప్పటికీ ఆ ఇంద్రియముల ద్వారా గ్రహింపబడేటువంటి స్వరూపంగా కనిపిస్తూ ఉంటావు. కానీ ఈ ఇంద్రియాలు నీకంటే అతీతమైనవి కాదు, నువ్వే వీటిల్ని సృష్టిస్తూ ఉన్నావు. ఇంద్రియాల చేత తెలియబడేటువంటి శబ్దాది గుణములతో కలిసి ఉన్నప్పటికీ ఆ ప్రకృతి గుణముల కంటే నీవు అతీతుడవై ఉన్నావు. కాబట్టి ఇంద్రియములనేవి అలాగే గుణములనేటువంటివి నీ చేత ఏర్పాటు చేయబడుతున్నాయి తప్ప నీకు అవి కారణం కాదు, వాటికే నువ్వు కారణమై ఉన్నావు. సర్వస్వరూపస్య అన్యత్ ఆవరకం నాస్తి. సమస్తమైనటువంటిది నీవే అయినప్పుడు నీకు హద్దులే ఉన్నాయి, నీ శక్తికి పరిమితులంటూ లేవు. ఇంద్రియములకు కానీ గుణములకు కానీ పరిమితులున్నాయి, నీ అధీనంలో ఉన్నాయి. నిన్ను అధీనంలో ఉంచేటువంటి శక్తి ఈ సృష్టిలోనే లేదు. కాబట్టి నీవు సర్వ స్వతంత్రుడవు, కాబట్టి నీవు చెప్పినట్లుగా అవి వినవలసిందే. సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవు, ఆత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవు, నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలయున్ అనావృతత్వాత్ బహిరంతరన్నతే సర్వస్య సర్వాత్మన ఆత్మవస్తునః. లోపల బయట అనేటువంటి భేదం లేకుండా అంతటా వ్యాపించి ఉండగలిగేటువంటి సర్వసమర్థుడమైనటువంటి నీ వల్లనే ఈ ఇంద్రియములు కానీ గుణములు కానీ కదులుతూ ఉన్నాయి తప్ప అవి స్వతంత్రములు కాదు. వాటికి లోబడి నీవు ఉండవు, వాటికన్నా అతీతమైన స్వరూపుడవు. వసుదేవుల వారి యొక్క భావన ఏమిటి అంటే, సర్వసమర్థుడు, ఈ సృష్టినంతా నడిపించేటువంటి వాడు పరబ్రహ్మయే తన కుమారునిగా జన్మించాడు. ఇలా బాలకునిగా కనిపిస్తున్నాడు కదా అని చెప్పి ఇతన్ని సామాన్య మానవునిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచన కూడా చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఈ ప్రార్థనలో. య ఆత్మనో దృశ్య గుణేషు సన్నితి వ్యవస్యతే స్వవ్యతిరేకతో అబుధః వినానువాదం నచ తన్మనీషితం సమ్యక్ యతస్త్యక్తం ఉపాదదత్పుమాన్. అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆయన నుంచే ఈ దేహాదులు కానీ ఇతరమైనటువంటి ఇంద్రియాదులు కానీ వచ్చాయి. ఆత్మ వలన కలిగి అమరు దేహాదులన్ ఆత్మ కంటే వేరులవి అటంచు తలచువాడు మూఢతముడు. యహ ఆత్మనః దృశ్య గుణేషు సన్నితి వ్యవస్యతే స్వవ్యతిరేకతః అబుధః. అంటే ఆధారభూతమైనటువంటి వాటిని విడిచిపెట్టి దాని నుంచి వచ్చిన వాటిల్ని శాశ్వతమని భావన చేసేటువంటి వాడు అవివేకి అవుతాడు కదా. నీవు పరమాత్మగా ఆత్మస్వరూపునిగా నిలిచి ఉండగా నిన్ను ఆధారం చేసుకుని నీ నుంచే వచ్చినటువంటివే ఈ దేహాదులు. కాబట్టి ఈ దేహాదులే శాశ్వతమైనవి, స్వతంత్రమైనవి. ఆ పరమాత్మ స్వరూపం కన్నా వేరైనటువంటివని ఎవరైతే భావన చేస్తారో వాళ్ళు మూర్ఖులుగాక ఇంకెవరవుతారు.
కాబట్టి కావున ఈశ విశ్వమెల్ల నీవ వేరు లేదు, నీవు తప్ప ఈ విశ్వంలో వేరొకటి లేదు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడవు నీవే. కాబట్టి ఆ ఊహ కూడా చెయ్యటానికి వీల్లేదు. నీకన్నా స్వతంత్రమైన వేరైనటువంటిది ఈ ప్రకృతిలో, ఈ జగత్తులో, ఈ విశ్వంలో ఏదీ లేదయ్యా అని తెలియజేస్తూ, ఈ దేహాదులు ఆత్మస్వరూపాన్ని విడిచి స్వతంత్రంగా ఉంటాయి అనే భావన అనేది పొరపాటు అని వర్ణించి చెబుతూ, ఈ విషయాన్ని ఇంద్రియాలు ఇవన్నీ కూడా స్వతంత్రత లేనివి అనే విషయాన్ని శాస్త్ర విచారం చేసినటువంటి పెద్దలు ఏనాడో నిశ్చయించారు. అవన్నీ కేవలం పేరుకి మాత్రమే, ఈ నామరూపాలు అనేటువంటివన్నీ నామమాత్రాలు, పేరుకి మాత్రమే తప్ప వీటిలన్నిటినీ నడిపించేటువంటి స్వతంత్రుడవైన పరమాత్మవు నీవు అని ఎంతో ఉత్సాహంతో ఉప్పొంగి స్తోత్రం చేస్తూ ఉన్నారు వసుదేవుల వారు. త్వత్తోస్య జన్మస్థితి సంయమాన్ విభో వదంత్యనీహాత్ అగుణాద విక్రియాత్ త్వయీశ్వరే బ్రహ్మణినో విరుధ్యతే త్వదాశ్రయత్వాత్ ఉపచర్యతే గుణైః త్వత్తోస్య జన్మస్థితి సంయమాన్ విభో. ఈ సృష్టి కానీ ఏర్పడటం కానీ, ఈ సృష్టి నడవటం కానీ, సృష్టి లయమవటం కానీ, వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణము శక్తి ఎక్కడుందంటే నీలోనే ఉంది. నువ్వే వీటికి కారకుడవు. సృష్టి స్థితి లయములకు నీవే కారకుడవు. కానీ నీకు మరో బిరుదు కూడా ఉంది కదా. ఏమిటది అంటే నువ్వు సంకల్పములు లేనివాడవు, క్రియలు లేనివాడవు, గుణములు లేనివాడవు. సంకల్పరహితుడు, క్రియారహితుడు, గుణరహితుడు. అనీహాత్ అగుణాత్ అవిక్రియాత్, ఈ మూడు గుణాలు నీలో ఉన్నాయి కదా. ఒక పక్కేమో సృష్టి స్థితి లయములు నీ వల్లే జరుగుతున్నాయి అంటూ, నీవు ఏ గుణములు లేనివాడవు, క్రియలు లేనటువంటి వాడవు, అలాగే సంకల్పములు లేనివాడవు అని చెప్పటం ఎలా పొసగుతుంది అంటే, ఆయన పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి వికారములు లేనివాడు. బ్రహ్మత్వాత్ అవికారిత్వం, పరబ్రహ్మస్వరూపులైనటువంటి వారికి వికారం లేదు కదా. అందువల్ల ఆయన గుణములు లేనివాడు, క్రియలు లేనివాడు, అలాగే సంకల్పములు లేనివాడు. మరి కర్తృత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈశ్వరత్వాత్, ఈ సృష్టిని అంతటిని నడిపించేటువంటి వాడు కాబట్టి ఆయన ఈశ్వరుడు. అందువల్ల ఆయనకి కర్తృత్వం అనేటువంటిది వచ్చింది. అయినా నీ నుంచి ఉత్పన్నమైనటువంటి మాయాగుణములైన సత్వరజస్తమో గుణముల వల్లనే కదా ఈ సృష్టి అంతా కూడా ఏర్పాటవుతూ ఉన్నది. ఆ సత్వరజస్తమో గుణాలు నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉంటాయి. అవి చేసిన పని అంతా కూడా నీకే చెందుతుంది అని చెబుతున్నారు. సేవకులు చేసేటువంటి పనుల్లో ఏదైనా ఒక మంచి ఫలితం లభిస్తే సేవకులు గెలిచారని చెప్పరు. ఫలానా రాజుగారి అధీనంలో ఉన్నటువంటి సేవకులు చేసిన పని వల్ల ఇది లభించింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి చక్కని ఆ ఫలితం అంతా ఎవరికి చెందుతుంది అంటే చేయించినటువంటి రాజునకే చెందుతుంది. కాబట్టి నీవు రాజు లాంటి వాడివి అయితే ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, సృష్టికి ఆధారమైనటువంటి సత్వ రజస్తమో గుణాలు, నీ మాయా గుణాలు, అవన్నీ నీకు మృత్యుల్లాంటివి. వాటి వల్ల ఈ సృష్టి అంతా ఏర్పడుతోంది. కానీ అవన్నీ నీ అధీనంలో ఉండడం వల్ల అవి చేసేటువంటి పనులన్నీ నీకే చెందుతాయ్యా, నీవు సామాన్యుడవు కాదు అని వర్ణిస్తూ ఉన్నారు. సత్వం త్రిలోకస్థితయే స్వమాయయ బిభర్షి శుక్లం ఖలు వర్ణమాత్మనః సర్గాయ రక్తం రజసోపబృంహితం కృష్ణంచ వర్ణం తమసా జనాత్యయే. ఈ లోకములను నిలపటానికి, అలాగే నడిపించటానికి, అలాగే లయం చేయటానికి, సృష్టించటానికి నీవు అనేక రూపాలను ధరిస్తూ ఉంటావు కదా. త్రిలోక స్థితయే స్వమాయయ, నీ మాయతో ఏమిటా రూపాలని వర్ణిస్తూ ఉన్నారు. బిభర్షి శుక్లం ఖలు వర్ణమాత్మనః, శాంతికి చిహ్నమైనటువంటి చక్కని శుద్ధ సత్వస్వరూపునిగా నీవు కనిపిస్తూ ఉంటావు. ఎందుకు అంటే ఈ సృష్టిని నిలబెట్టడానికి. ఈ సృష్టి యొక్క స్థితి విషయంలో నీవు శుద్ధ సత్వగుణ సంపన్నుడవై కనిపిస్తూ ఉంటావు, సత్వగుణంతో కనిపిస్తూ ఉంటావు. సత్వగుణాన్ని తెల్లని వర్ణంతో పోలుస్తారు. అలాగే సర్గాయ రక్తం రజసోపబృంహితం, మరి సృష్టిని నిలబడడానికి ఆ సత్వగుణాన్ని నీవు పొంది ఉంటే ఈ సృష్టిని సృష్టించటానికి
నీవు రజోగుణాన్ని పొంది ఉంటావు. సర్గాయ రక్తం రజసోపబృంహితం, రజస్సుతో కూడినటువంటి తత్వాన్ని కలిగి ఉంటావు. దేనికోసం అంటే సృష్టిని చేయటం కోసము. మరి రజస్సు అంటే దాన్ని ఎర్రని వర్ణంతో పోలుస్తారు, దాన్నే అనురాగము అని కూడా వర్ణిస్తున్నారు. కృష్ణంచ వర్ణం తమసా జనాత్యయే, మరి లయం చేసేటప్పుడు నీవు తమోగుణాన్ని ఆశ్రయించినటువంటి వాడవై నల్లని వర్ణాన్ని పొంది ఉంటావు. తమోగుణ భూయిష్టమైనటువంటి రూపంతో లయాన్ని చేస్తూ ఉంటావు. అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపములలో ఈ సృష్టి స్థితి లయములను నిర్వహించేటువంటి వాడవు నీవే అని వర్ణించి చెప్తూ, విశ్వస్థితి సర్గలయార్థం త్రివర్ణాః గుణావతారాః, ఈ సృష్టిని నిలబెట్టడానికి, సృష్టించడానికి, లయం చేయటానికే ఈ 3 రకములైనటువంటి ఈ గుణములు ఉన్నాయి. పరమాత్మ వాటితో ఈ కార్యములను నెరవేరుస్తూ ఉంటాడు. ఉన్నవాడు ఒకే పరమాత్మ ఆయా సందర్భాల్లో ఆయా కార్యములను నెరవేర్చటం కోసం ఆయా రూపములను పొందుతూ ఉంటాడు. ఆ పొందేటువంటి వాళ్ళు ఎవరో కాదు, ఈ బాలుని రూపంలో ఉన్నటువంటి ఈ పరమాత్మ స్వరూపుడైన ఇతడే అని ఎదురుకుండా ఉన్నటువంటి ఆ బాలకుణ్ణి చూచి శంఖచక్ర గదా పద్మములు ధరించినటువంటి తన పుత్రునిగా కనిపిస్తున్నటువంటి ఆ పరమాత్మను చూచి స్తోత్రం చేస్తూ ఉన్నారు వసుదేవుల వారు. త్వమస్య లోకస్య విభో రిరక్షిషుః గృహే అవతీర్ణోసి మమాఖిలేశ్వర రాజన్య సంజ్ఞాసురకోటియూథపైః నిర్వ్యూహ్యమానాని హనిష్యసే చమూః. ఈ లోకాన్ని రక్షించడం కోసం, దుష్ట శిక్షణ కోసమే నువ్వు అవతరిస్తూ ఉన్నావు కదా. రిరక్షిషు, రక్షించాలనే సంకల్పంతోనే నువ్వు ఇలా కనిపిస్తున్నావు. గృహే అవతీర్ణోసి, నా ఇంటిలో నీవు అవతరించావు. మమ, నాకు పుత్రునిగా అవతరించావు. అంత మాత్రం చేత నీవు నా పుత్రుడవు అనే భావన కాదు నాది. నీవు సాక్షాత్తు పరమాత్మవు, శ్రీ మహావిష్ణువువే అనే జ్ఞానం నాకు కలిగింది. రాజన్య సంజ్ఞాసురకోటియూథపైః, క్షత్రియుల రూపంలో ఈ భూమి మీద పుట్టి అరాచకాలు చేస్తూ ఉన్నటువంటి అనేక మంది అసుర లక్షణాలు కలిగిన రాక్షస సమూహాల చేత నిర్వ్యూహ్యమానాని హనిష్యసే చమూః, అలాంటి రాక్షసుల చేత ప్రేరేపించబడేటువంటి దుష్ట సైన్యములన్నింటినీ కూడా నశింపజేయటానికి నీవిక్కడ అవతరించావయ్యా ఓ పరమాత్మ. భూమి యొక్క భారాన్ని తొలగించటం కోసం నా పుత్రునిగా జన్మించుట అనేటువంటి వ్యాజంతో ఇలా బాలకునిగా కనిపిస్తున్నావు గాని నీవు మానవ మాతృడవా, సాక్షాత్తు పరమాత్మవే. అయం త్వసభ్యస్తవ జన్మనౌ గృహే శ్రుత్వాగ్రజాంస్తే న్యవధీత్ సురేశ్వర సతే అవతారం పురుషై సమర్పితం శ్రుత్వాధునైవ అభిసరత్యుదాయుధ. స్వామి, నీవు పరమాత్మవే అయినప్పటికీ కూడా నాకు భయంగా ఉన్నది. దుష్టుడైనటువంటి ఈ కంసుడు నీవెప్పుడు జన్మిస్తావా అని చూస్తున్నాడు. ఈ ఇంటి యందు, ఈ కారాగృహంలో ఎప్పుడు నీవు జన్మిస్తావా, ఉద్భవిస్తావా, అవతరిస్తావా అని చూస్తూ ఉన్నాడు. ఇదివరకు జన్మించినటువంటి నీ అన్నలను అందరినీ కూడా అతడే సంహరించాడు. ఒక పక్క పరమాత్ముడని తెలిసినా ఆయన పట్ల ఉండేటువంటి అమితమైనటువంటి అభిమానాతిశయం వల్ల, ప్రేమాతిశయం వల్ల నా పుత్రుని వంటి ఈ పరమాత్మునకు ఎవరి వల్లైనా అపకారం కలుగుతుందేమో కంసుని వల్ల అని భయపడిపోతూ ఉన్నాడు. ఇది భక్తికి పరాకాష్ఠ. కాబట్టి సతే అవతారం పురుషై సమర్పితం, నీవు అవతరించినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి రక్షక భటులు వెళ్ళి ఆ కంసునికి చెప్పంగానే, వినంగానే ఇక్కడికి ఆయుధాన్ని ధరించి ఆ కంసుడు వచ్చేస్తాడు. స్వామి, నిన్నెలా రక్షించుకోవాలి అని భక్తాగ్రేసరుడైనటువంటి వసుదేవుడు భీతుడవుతూ ఉన్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.